This video is brought to you by AKSIAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. ఈరోజు మనము మార్చి 20కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ మీకు యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామ్స్కి మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఈ కరెంట్ అఫైర్స్ని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఇందులో మనకు రెగ్యులర్గా కొన్ని ఇంపార్టెంట్ కీవర్డ్స్తో పాటు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇక కరెంట్ అఫైర్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకు ముఖ్యంగా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకున్నా కానీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మినిమం 25 నుంచి 30% వరకు క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి రెగ్యులర్గా మనము ఏదో ఒక న్యూస్ పేపర్ని ఫాలో అవుతూ ఉండాలి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే హిందూ లేదా ఇండియన్ ఎక్స్ప్రెస్, తెలుగు మీడియం వాళ్ళైతే ఈనాడు లేదా సాక్షి న్యూస్ పేపర్స్ని ఫాలో అవుతూ ఉండాలి. కేవలం న్యూస్ పేపర్స్ని ఫాలో అవ్వడమే కాకుండా రెగ్యులర్గా మన కరెంట్ అఫైర్స్ని నోట్స్లో రాసుకుంటే మనకు ఈజీగా గుర్తుండే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి రెగ్యులర్గా ఒక నోట్స్ను మెయింటైన్ చేస్తూ ఉండండి. ఇక ఏకేఎస్ ఐఏఎస్ ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ ఎంఎస్ శశాంక్ గారి ఆధ్వర్యంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రయోజనం చేకూరాలనే ఒక మంచి ఉద్దేశంతో మనకు ఇంగ్లీష్ మీడియంలోనూ అదేవిధంగా తెలుగు మీడియంలో రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ని అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మనకు మంత్లీ మ్యాగజైన్స్ కూడా విడుదల చేయడం జరుగుతుంది. ఇది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, తెలుగు మీడియంలో ఉంటుంది ఈ మ్యాగజైన్ సంబంధించి ఆ పర్టికులర్ మంత్లో జరిగిన కరెంట్ అఫైర్స్కి సంబంధించి పూర్తి అనాలసిస్తో కూడిన ఇన్ఫర్మేషన్ ఈ మ్యాగజైన్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి ఇది మీకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. ఇక యూపీఎస్సి, ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సికి సంబంధించి వివిధ రకాల సబ్జెక్టులకి సంబంధించిన వీడియోస్ని రెగ్యులర్గా మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి యూట్యూబ్ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఇక ఈరోజు మీరు ప్రాక్టీస్ చేయాల్సిన క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. బ్యూరోక్రాట్స్ ఆర్ ఎలిజిబుల్ టు బి అపాయింటెడ్ యాజ్ ద స్టేట్ ఎలక్షన్ కమిషనర్స్. The state election commissioner is appointed by governor. The courts cannot interfere in the conduct of the polls to local bodies and self-government institutions once the electoral process has set in motion. ఇది మనకు పాలిటీకి సంబంధించి స్టేట్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన అంశం ఇది. ఈ స్టేట్మెంట్స్ని చదివి ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ని గుర్తించండి. ఇక సెకండ్ క్వశ్చన్ చూద్దాం. Exercise Desert Flag is hosted by సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, ఒమన్. ఇందులో కరెక్ట్ సమాధానం గుర్తించండి. ఇక మూడో క్వశ్చన్ చూద్దాం. ద జాయింట్ లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్, దీన్నే మనం లూపెక్స్ అని పిలవడం జరుగుతుంది. మిషన్ ఈజ్ ఏ జాయింట్ కొలాబరేషన్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ అదర్ కంట్రీ? జపాన్, యుఎస్ఏ, రష్యా, ఫ్రాన్స్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ని గుర్తించండి. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఫస్ట్ టాపిక్ కనుక మనం ఒకసారి తీసుకుంటే, ప్రపంచంలో అత్యంత ఆనందకరమైన దేశానికి సంబంధించి ఒక నివేదికను ఇక్కడ విడుదల చేయడం అనేది జరిగింది. దీనినే మనము ప్రపంచ ఆనంద నివేదిక 2020 అని పిలవడం జరుగుతుంది. ఈ పేరు గుర్తుంచుకోండి, ప్రపంచ ఆనంద నివేదిక. సో దీనిని ఎవరు విడుదల చేస్తారు అంటే ఐక్యరాజ్య సమితి విడుదల చేయడం అనేది జరిగింది, ప్రపంచ ఆనంద నివేదికను. ఇందులో వివిధ దేశాలకు సంబంధించి అంటే దాదాపుగా 149 దేశాల జాబితాలో మన భారతదేశం యొక్క స్థానం ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్లో ఏ దేశాలు ఉన్నాయి అనే కోణంలో మనం ఈ టాపిక్ని చదువుకోవాలి. ఈ నివేదిక ప్రకారము మన భారతదేశానికి సంబంధించి మొత్తం 149 దేశాల జాబితాలో మన భారతదేశము 139వ స్థానంలో నిలవడం జరిగింది. ఇక గత 3 సంవత్సరాల నుంచి మనం కంపారిజన్ చేసుకుంటే ఫిన్లాండ్ ఏదైతే ఉందో, ఫిన్లాండ్ తన యొక్క స్థానాన్ని అలాగే ఉంచుకుంది. ఆ తర్వాత స్థానాల్లో ఐస్లాండ్, డెన్మార్క్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్లో ఈ దేశాలు ఉన్నాయి.
సో, ఇక్కడ ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఫిన్లాండ్ ఈ నివేదిక ప్రకారము. దాని తర్వాత సెకండ్ ప్లేస్ వచ్చేసి ఐర్లాండ్, డెన్మార్క్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్. ఈ దేశాల పేర్లు గుర్తుంచుకోండి. ఇక 19వ సంవత్సరంలో నార్వే అనేది ఫస్ట్ థర్డ్ ప్లేస్‌లో ఉండేది. అయితే ప్రస్తుతం 8వ స్థానానికి పడిపోవడం అనేది జరిగింది. ఇక అన్నిటికంటే సంతోషంలో వెనుకబడిన దేశాలను కూడా ఐక్యరాజ్య సమితి పేర్కొనడం జరిగింది. ఇందులో ఆఫ్ఘనిస్తాన్, జింబాబ్వే, టాంజానియా, జోర్డాన్ ఈ దేశాల చివరి స్థానంలో చోటును సంపాదించుకోవడం అనేది జరిగింది. సో, ఇది మనకు జస్ట్ ప్రిలిమ్స్ ఓరియంటేషన్‌లోనే ఇంపార్టెంట్ ఇది. ఇక నెక్స్ట్ టాపిక్ గనక తీసుకుంటే, ఇది అడవులు పెరిగాయి, చెట్లు తగ్గాయని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి లోక్సభలో కేంద్ర అటవీ శాఖ సహాయ మంత్రి ఒక ప్రశ్నకిచ్చిన సమాధానాన్ని మనం దీన్ని పరిగణించాలి. ఇది మనకు ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్‌లో భాగంగా చాలా చాలా ఇంపార్టెంట్. తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో అటవీ విస్తీర్ణం ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2015తో కంపారిజన్ చేస్తే 2019 నాటికి తెలంగాణలో అటవీ విస్తీర్ణము 728 చదరపు కిలోమీటర్లు పెరగడం జరిగింది. అదేవిధంగా చెట్ల యొక్క విస్తీర్ణం గనక చూసుకుంటే 35 చదరపు కిలోమీటర్ల మేర తగ్గింది అని ఇక్కడ ఈ నివేదికలో పేర్కొనడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన డేటా గనక చూసుకుంటే అటవీ విస్తీర్ణం అనేది దాదాపుగా 3131 చదరపు కిలోమీటర్ల మేర పెరిగితే చెట్ల యొక్క విస్తీర్ణం అనేది దాదాపుగా 51 చదరపు కిలోమీటర్లు తగ్గింది. సో, ఇది మనకు ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్‌లో చాలా చాలా ఇంపార్టెంట్. సో, దీన్ని గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ అంశాన్ని గనక తీసుకుంటే గనుల చట్టము సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలపడం అనేది జరిగింది. దీనికి సంబంధించి గనులు, ఖనిజాల అభివృద్ధి క్రమబద్ధీకరణ చట్ట సవరణ బిల్లును లోక్సభ ఆమోదించడం అనేది జరిగింది. ఈ చట్టం యొక్క పేరును గుర్తుంచుకోండి. గనులు, ఖనిజాల అభివృద్ధి క్రమబద్ధీకరణ చట్టము. ఈ చట్టంలో కొన్ని సవరణలు ప్రస్తుతం తీసుకురావడం అనేది జరిగింది. దీనికి సంబంధించి వేలానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గనక ఏదైనా ఒక గనిని గనక వేలం వేస్తే ఆ ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయం అంతా ఆ గని ఏ రాష్ట్రంలో ఉందో ఆ రాష్ట్రానికే వెళ్తుంది ఈ చట్టం ప్రకారం. అయితే ఈ చట్టంలో ప్రతిపాదించిన మార్పులతో ఈ రాష్ట్రానికి సంబంధించి ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం అనేది ఉంది. ఇక భవిష్యత్తులో ఈ మైనింగ్ రంగానికి సంబంధించి ప్రభుత్వ భాగస్వామ్యం కాకుండా ప్రైవేటు భాగస్వామ్యం భవిష్యత్తులో పెరిగే అవకాశం అనేది ఉంటుంది. ఈ సవరణల వల్ల మరొక ప్రయోజనం ఏమిటంటే ప్రస్తుతం ఈ గనులు, ఖనిజాలకి సంబంధించి జీడీపీలో దీని యొక్క వాటా అనేది ప్రస్తుతం 1.7% ఉంది. జీడీపీలో దీని యొక్క వాటా. అయితే భవిష్యత్తులో ఈ సంస్కరణలు గనక ఒకసారి అమలు చేస్తే అది 2.5%కి చేరే అవకాశం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ అంశాన్ని గనక తీసుకుంటే ప్రాణాంతక వ్యాధుల మందులకు పన్నును మినహాయింపు తీసుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకోవడం అనేది జరిగింది. ఇందులో ముఖ్యంగా స్పైనల్ మస్క్యులర్ ఎట్రోపీ, దీన్నే వెన్నెముక కండరాల క్షీణత అని పిలవడం జరుగుతుంది. ఇటువంటి ప్రాణాంతక వ్యాధులు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాధులకు సంబంధించి ఈ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెడిసిన్స్‌ని దిగుమతి చేసుకోవడంపై పన్ను మినహాయింపు ఉంది. సో, దీనికి సంబంధించి 5% జీఎస్టీ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టాపిక్ గనక తీసుకుంటే రిజర్వేషన్లు ఇంకెన్ని తరాలు అనే మరొక అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీన్ని మనము పాలిటీలో భాగంగా చదువుకుంటాము. రిజర్వేషన్లకి సంబంధించి ముఖ్యంగా వెనుకబడిన తరగతుల వారికి, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ కులాల వారికి రిజర్వేషన్లను మన భారత రాజ్యాంగంలో కల్పించడం అనేది జరిగింది. ఈ వెనకబడిన తరగతులకు సంబంధించి విద్య, ఉద్యోగాల్లో ఉన్న రిజర్వేషన్ల అంశము ప్రస్తుతం మరొకసారి తెర మీదకి రావడం అనేది జరిగింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అభిప్రాయాలను తెలియజేయాలని కూడా
సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. ఎందుకంటే ఈ రిజర్వేషన్లు ఇంకెన్ని సంవత్సరాల పాటు అంటే ఇంకెన్ని తరాల పాటు ఈ రిజర్వేషన్లు కొనసాగిస్తారని కూడా ఇక్కడ సుప్రీంకోర్టు ఒక ప్రశ్నను లేవనెత్తడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ రిజర్వేషన్లకు సంబంధించి వివిధ రాష్ట్రాలలో ఈ రిజర్వేషన్ల శాతం 50% దాటకూడదన్న పరిమితిని కూడా విధించడం అనేది జరిగింది. సో, ఈ పరిమితిని విధించడం వల్ల దీని ప్రభావం అనేది అసమానతల మీద పడే అవకాశం అనేది ఉంటుంది. సో, ఆయా సామాజిక వర్గాల మధ్య అసమానతలు పెరిగే అవకాశం అనేది ఉంటుందని కూడా సుప్రీంకోర్టు ఇందులో వ్యాఖ్యానించడం అనేది జరిగింది. సో, ఇందులో ముఖ్యంగా ఈ మహారాష్ట్రకి సంబంధించి మరాఠా సామాజిక వర్గానికి రిజర్వేషన్లను కల్పించడము, ఆ మహారాష్ట్ర రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్లు ప్రస్తుతం 50% పరిమితిని దాటిపోవడం అనేది జరిగింది. సో, దానికి సంబంధించిన కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో ప్రస్తుతం విచారణ అనేది కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఈ విచారణలో భాగంగా ఇంకెన్ని సంవత్సరాల పాటు ఈ రిజర్వేషన్లు కల్పిస్తారు అని ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టినప్పటికీ ఈ రిజర్వేషన్ల యొక్క ప్రాధాన్యత అనేది భవిష్యత్తులో ఇంకెన్ని రోజులు కొనసాగిస్తారు. సో, ఆల్రెడీ సంక్షేమ పథకాల వలన ఈ వెనుకబడిన కులాల వారు ఆర్థిక ఫలాలను అందుకోవడం అనేది జరిగింది కాబట్టి, రిజర్వేషన్‌లకు సంబంధించి ఈ రాష్ట్రాల యొక్క అభిప్రాయాన్ని అడగడం అనేది జరిగింది సుప్రీంకోర్టు. అదేవిధంగా ఈ విచారణలో మండల్ కేస్ ఏదైతే ఉందో, ఆ మండల తీర్పును కూడా ఇక్కడ ప్రస్తావించడం అనేది జరిగింది. సో, ఈ మండల్ కేస్‌ని 1931 జనాభా లెక్కల ఆధారంగా ఆ తీర్పును అప్పుడు ప్రకటించడం అనేది జరిగింది. ప్రస్తుతం జనాభా అనేది దాదాపుగా 130 కోట్లకు చేరడం అనేది జరిగింది. సో, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారము ఈ రిజర్వేషన్‌లు అనేది ఎంతవరకు సమంజసం అనే వాదనలు కూడా ప్రస్తుతం కొనసాగుతున్నాయి. సో, దీనికి సంబంధించి మీరు పాలిటీలో ఈ రిజర్వేషన్‌లు మనకు ఫండమెంటల్ రైట్స్‌లో ఉంటాయి. సో, ఆ టాపిక్‌ని ఒకసారి మీరు చదువుకోండి. ఇక నెక్స్ట్ అంశాన్ని గనక తీసుకుంటే గ్రామ ఉజ్వల పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం అనేది జరిగింది. గ్రామీణ ప్రజలకు రూ. 10కే ఎల్ఈడీ బల్బును ఇవ్వాలి అన్న ఒక ఉద్దేశంతోటి ఈ నూతన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది కేంద్ర ప్రభుత్వము. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్, దాని యొక్క అనుబంధ కంపెనీ కన్జర్వెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్, ఈ 2 కలిసి ఇక్కడ గ్రామ ఉజ్వల పథకాన్ని ఆవిష్కరించడం అనేది జరిగింది. ఇందులో కేంద్ర విద్యుత్ నూతన సో, ఈ పథకం ప్రకారము తొలి దశలో 5 రాష్ట్రాల్లోని వివిధ గ్రామాల్లో విద్యుత్తును పొదుపు చేసే 1.5 కోట్ల ఎల్ఈడి బల్బులను సరఫరా చేయనున్నారు. ఇందులో విజయవాడ ఆంధ్రప్రదేశ్ నుంచి విజయవాడ ఉంది. అదేవిధంగా వారణాసి యూపీ, నాగ్పూర్ మహారాష్ట్ర, అరహ్ బీహార్, పశ్చిమ గుజరాతీ గ్రామాల్లో ఈ ఎల్ఈడి బల్బులను పంపిణీ చేయనున్నారు. ఇక్కడ ఈ రాష్ట్రాల పేర్లు కూడా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ టాపిక్ గనక తీసుకుంటే స్వయం ఉపాధిపై చెరిగిపోని ముద్ర అని మరొక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన స్కీమ్ ముద్రా స్కీమ్. ఈ ముద్రా స్కీమ్‌కి సంబంధించి దీని యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? అదేవిధంగా ఈ స్కీమ్‌ని అమలు చేయడంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి అన్న కోణంలో ఇక్కడ ఈ ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది మనకు మెయిన్స్ ఓరియంటేషన్‌లో చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా గవర్నెన్స్ అనే టాపిక్‌లో ప్రభుత్వం డెవలప్‌మెంట్ యాక్టివిటీస్‌కి ఎటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి అనే టాపిక్ అనేది మనకు గవర్నెన్స్‌లో ఉంది. సో, అందులో భాగంగానే మనం ఈ టాపిక్‌ని చదువుకోవాలి. ఇది మనకు మెయిన్స్ ఓరియంటేషన్‌లో చాలా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఆర్టికల్ మొత్తం చదువుకోండి. ఇక నెక్స్ట్ నిన్న ఇచ్చిన క్వెషన్స్‌కి ఒకసారి ఆన్సర్స్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ క్వెషన్ ఒకసారి చూద్దాం. కోయలేషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి సంబంధించిన క్వెషన్ ఇది. సో, CDRI వాస్ లాంచ్డ్ ఎట్ ద యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ యాక్షన్ సమిట్ ఇన్ 2019. ఇది మనకు కరెక్ట్ స్టేట్మెంట్. ఇక సెకండ్‌ది గనక చూసుకుంటే ఇట్స్ సెక్రటేరియట్ ఈజ్ ఇన్ న్యూ ఢిల్లీ. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్స్. ద డెసిషన్స్, పాలిసీస్ అండ్ స్టాండర్డ్స్ ఆఫ్ ద కోయలేషన్ ఆర్ బైండింగ్ ఆన్ ద మెంబర్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ద కోయలేషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇది
partnership between the national governments, United Nations programs and agencies, development banks and academic institutions and the private sectors అని ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద కోalition ఈస్ టు అడ్రస్ ఛాలెంజెస్ రిలేటెడ్ టు ది బిల్డింగ్ రెసిలెన్స్ ఇంటూ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిస్టమ్స్ అండ్ అసోసియేటెడ్ డెవలప్మెంట్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మనకు రాంగ్ స్టేట్మెంట్స్ ఇది. కాబట్టి ఇక్కడ కరెక్ట్ సమాధానం. ఇక సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ది ఇండియన్ SARS-CoV-2 జినోమిక్ కన్సార్టియా అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ 3 స్టేట్మెంట్స్‌లో కరెక్ట్ స్టేట్మెంట్స్‌ని ఒకసారి మనం చూద్దాం. ఇట్ ఈస్ ఫార్మ్డ్ అండర్ ద లీడర్‌షిప్ ఆఫ్ నేషనల్ సెంటర్ డిసీజ్ కంట్రోల్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ ఇక్కడ. ఇక సెకండ్ స్టేట్మెంట్, ఇట్ ఈస్ ఏ కన్సార్టియం ఆఫ్ 10 నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ సెటప్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. ఇట్ వాస్ సెటప్ విత్ ఏ గోల్ ఆఫ్ ఇంక్రీజింగ్ యాక్సెస్ టు COVID-19 ఇమ్యునైజేషన్ ఇన్ రూరల్ ఏరియాస్ అండ్ అర్బన్ స్లమ్స్ అని మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇది రెగ్యులర్‌గా మానిటర్ చేస్తుంది. ఏం మానిటర్ చేస్తుందంటే జెనోమిక్ వేరియేషన్స్ ఇన్ SARS-CoV-2. సో, ఈ SARS-CoV-2 వైరస్‌కి సంబంధించి వేరియేషన్స్ ఏ విధంగా ఉన్నాయో ఆ వేరియేషన్స్‌ని ఇది అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. సో, సి మనకిక్కడ కరెక్ట్ సమాధానం. ఇక థర్డ్ క్వెషన్ ఒకసారి చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ది మిషన్ పోషన్ 2.0. సో, దీనికి సంబంధించి ఇట్ ఈస్ అన్ అంబ్రెల్లా స్కీమ్ కవరింగ్ ద ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్, అంగన్వాడీ సర్వీసెస్, స్కీమ్ ఫర్ అడాలసెంట్ గర్ల్స్ అండ్ నేషనల్ క్రిచెస్ స్కీమ్. సో, ఇందులో మనకు ఇన్‌కరెక్ట్ స్టేట్మెంట్స్‌ని గుర్తించమని చెప్పడం జరిగింది. సో, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఇది మనకు అండర్ ద మిషన్ సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ అండ్ పోషన్ అభియాన్ హ్యావ్ బీన్ మెర్జ్డ్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. ఇక మూడవది, ఇట్ విల్ ఆల్సో ఇంక్లూడ్ వన్ స్టాప్ సెంటర్, మహిళా పోలీస్ వాలంటీర్, బేటీ బచావో బేటీ పడావో, ఉమెన్స్ హెల్ప్ లైన్ అండ్ ప్రధానమంత్రి మాతృవందన యోజన అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, ఇవన్నీ ఇందులో లేవు. మిషన్ పోషన్ 2.0లో ఇవన్నీ లేవు కాబట్టి ఇది రాంగ్. కాబట్టి ఇన్‌కరెక్ట్ స్టేట్మెంట్స్ వచ్చేసి ఇది 3. సో, ఇది కరెక్ట్ సమాధానం. ఏకేఎస్, ఐఏఎస్ అందించే కోర్సెస్‌కి సంబంధించి యూపీఎస్సీకి సంబంధించి జనరల్ స్టడీస్ పీసీఎం ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్‌ని ప్రొవైడ్ చేస్తుంది. కంప్లీట్‌గా ఢిల్లీ ఫ్యాకల్టీతో కోచింగ్‌ని ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది మనకు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, తెలుగు మీడియంలో ఉంటుంది. ఆఫ్‌లైన్ మోడ్, అదేవిధంగా ఆన్‌లైన్ మోడ్‌లో కోచింగ్‌ని ప్రొవైడ్ చేస్తున్నాము. అదేవిధంగా ఆప్షనల్ సబ్జెక్ట్స్‌లో సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జియోగ్రఫీ, తెలుగు లిటరేచర్ కూడా ఉన్నాయి. టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. 2021కి సంబంధించి ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. ఇక ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్ ఇది మనకు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, తెలుగు మీడియంలో ఉంటుంది. బోత్ ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్ కోచింగ్. ఈ కోచింగ్‌తో పాటు మనకు టెస్ట్ సిరీస్‌ని కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. మనకు వీక్లీ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ వీక్‌లో జరిగిన సబ్జెక్ట్స్‌కి సంబంధించి టెస్ట్‌లు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కోచింగ్‌కి సంబంధించి ప్రస్తుతం అడ్మిషన్స్ అనేవి జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మీరు 8448449709 అనే నెంబర్‌కి కాల్ చేయొచ్చు. ఇక ఆన్‌లైన్ కోర్సెస్‌కి సంబంధించి అదేవిధంగా మెటీరియల్ కోసం మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యునేషన్ అనే యాప్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దాంతో పాటు education.aksis.com అనే వెబ్‌సైట్‌ని కూడా మీరు విజిట్ చేయొచ్చు. ఇది ఈరోజు మనకు ముఖ్యంగా ఉన్న కరెంట్ అఫైర్స్. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ.